ఎంత సాంగ్స్ అంటే ఈవెన్ స్టిల్ ఇప్పుడు కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఇప్పుడు కూడా రేడియోలో కానీ ఏదైనా వినాలంటే మా ఫ్రెండ్ చెల్లెల్ని ఎవడు ఏడిపించడం మొదలవుతుంది అక్కడ. సో మా కోసం ఒక్కసారి ఆ చిన్న ప్రీలుడ్ చెప్తారా? అంటే ప్రీలుడ్ చెప్పమంటారా? మా ఫ్రెండ్ చెల్లె ఇది మాత్రం నేను చాలా ఇంటర్వ్యూస్లో నేను చాలా చెప్తూ ఉంటాను. ఇందాక కూడా చెప్పాను, ఇంటర్వ్యూలో మళ్ళీ చెప్తాను. ఇది యాంకరు, ప్లెజరు, గొల అంటారు తెలుగులో, తీర్చుకోవడానికి చేసే చిరు ప్రయత్నం. ఇది చెప్పంగానే పాపం మా యాక్టర్స్ మొదలెట్టేస్తారు సూపర్ సార్ అలా అంటారు. కాదు, క్వశ్చన్ ఏంటంటే ఇంటర్నల్గా నవ్వుకోవటం. ఇది కాదు, మీరుగా చెప్పారు. లెట్ మీ ఫినిష్. ఆడియన్స్ ఏమో వీడికి ఎందుకురా అనుకుంటారు. లేదు, ఇది నేను ఒకసారి మీకు ఎందుకు ఆపి చెప్తున్నా అంటే, నేను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి ఒకసారి నేను ఆయనకి చెప్పాను, ఒక దేంట్లో చెప్పాను, భారతీయలో చెప్పాను, దానికి ముందర కూడా చెప్పాను, ఆఫ్ స్క్రీన్ చెప్పా. ఏంటి ఇందాకని చూస్తున్నా ఎగిరెగిరి పడుతున్నారు, కూర్చోండి అంటే అఫ్కోర్స్ ఐ నో హిమ్ సో వెల్, వి హావ్ బీన్ వెరీ గ్రేట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఏంటండి అలా అంటున్నారు? ఆయన ఎంత మర్యాదస్తుడంటే, ఎవరినైనా మీరే. ఇది ఆయన కళ్ళ ముందర పుట్టి పెరిగా నేను. ఇప్పుడు మా మదర్ని గురువుతో ఆయన భావించి ఎక్కడ అమ్మ కలిసిన సాష్టాంగ నమస్కారం చేసేవారు. మా అమ్మ బాలు వద్దు బాలు నువ్వు లే అంత శరీరం వేసుకొని పడకనేవారు. ఆయన అద్భుతం. ఏ అన్నారు. నేను లైఫ్ ఇస్తే నా పేరు చెప్పుకోవాలి మీరు, కోదండపాండి గారి పేరు చెప్పుకోవటం కాదు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చక్రవర్తిని పెట్టుకోవాలి మీరు అనేవాడిని. ఎందుకండి 2-3 సార్లు అన్నారు మీరు అన్నారు. నేను పాటలు పాడటం వల్లే కదా, లేకపోతే నాలాంటి వాళ్ళు పాడటం వల్లే కదా మీరు గొప్ప సింగర్ అని తెలిసేది. లేకపోతే మీరు ఒక్కరు పాడుకుంటే వెళ్ళిపోతా ఉంటే కంపారిజన్ లేదు మీకు. కరెక్టే, యువర్ రైట్ అనేవాడు ఆయన. సో ఎక్కడ ఎప్పుడు ఏది చేయాలో అక్కడ అది అప్పుడు చేయాలి. కరెక్టే. కాబట్టి నేను ఈ ఒక్క విషయంలో కొంచెం క్లారిటీ వచ్చి నేను పాడకపోవటం బెటర్ అని డిసైడ్ అయ్యాను. కానీ సార్ అంటే ఇది ఎందుకు అడిగానంటే, ఇది చాలామందికి ఇది యాక్చువల్గా ఒక లవర్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, వాళ్ళందరికీ ఇది ఒక సాంగ్ అయిపోయింది. ఆ రోజుల్లోనే కాదు, ఈ రోజుల్లో కూడా. అంతెందుకు నేను మొన్న కూడా నాకు ఇలాంటి పాటే పాడి కొంచెం చేసుకున్నది అది. సో అందుకే ఒకసారి ఆ లైన్ ఏమన్నా మీరు ఏమన్నా అంటే పాట కాదు కనుక మాటల పాట కనుక చెప్తాను. చెప్పండి. నా ఫ్రెండ్ చెల్లెల్ని కొందరేడిపించారు, వీడెళ్ళి వాడితో గొడవ పెట్టుకొచ్చాడు. ఈయనకి బాగా వచ్చు, ఇదే పాడి మొన్న వినిపించా అన్నాడు కనుక ప్రస్తుతానికి నేను ఇక్కడికి ఆపేయటం బెటర్. Like and subscribe Eagle Media Works.